హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఈరోజు మీకు ఒక డిఫరెంట్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే కార్న్ ఒలుచుకోవడం ఎలాగా, అంటే ఈజీ మెథడ్లో ఒలుచుకోవడం ఎలాగా. నేను ఒక 4-5 టైప్స్ చూపిస్తాను. ఇందులో మీకు నచ్చిందేదో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. యాక్చువల్గా నాకు ఇది ఒలవడం అంటే చాలా ఏడుపు వచ్చేదండి. అసలు నేను ఒలిచేదాన్నే కాదు. అమ్మ ఉన్నప్పుడల్లా అంతా మొత్తం ఒలిచిపెట్టేసి వెళ్ళేది. నేను ఒక 4-5 టైమ్స్ ఒకసారి ఒలిచి పెడితే 4-5 రోజులు వాడుకునేదాన్ని. కార్న్ సీజన్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఏ రెసిపీ చేసినా దీంతో అందరికీ చాలా ఇష్టము. నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే దీన్ని ఒలుచుకోవడమే ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట. అసలు ఏది ఈజీ మెథడ్, ఎలా ఒలుచుకుంటే ఈజీగా వస్తుంది అనేసి నేను బాగా సెర్చ్ చేసి బాగా రీసెర్చ్ చేశాను. ఇప్పుడు ఇది నేను మీకు చూపిస్తాను. ముందుగా వీటిని మీరు ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంటే మేమైతే మొక్కజొన్న కంకులు అంటాము, కొంతమంది మొక్కజొన్న కండెలని, మొక్కజొన్న పొత్తులని రకరకాలుగా పిలుస్తారు. మీరు ఏమని పిలుస్తారో, మీకు ఇష్టమా కాదా, మీకు దీన్ని కాల్చుకొని తింటే ఇష్టమా, ఒలుచుకొని దీంతో రెసిపీ చేస్తే ఇష్టమా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మామూలుగా మీరు ఎలా తీస్తారు, ఎవరు తీసినా ఫస్ట్ ఇది తీస్తారు కదా, ఇలా తీసి ఇవన్నీ కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. ఇలా తీయకుండా ఈసారి ఏం చేస్తారంటే, ఇదిగోండి ఈ బ్యాక్ సైడు ఇది ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది తీయడం చాలా ఈజీ అవుతుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా ఒలుచుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు మనం దీన్ని ఒలుచుకోవాలి అంటే ముందు ఒక్క వరుస తీసేసుకుంటే తర్వాత నుంచి ఈజీగా ఒలుచుకోవచ్చు. ఈ వరుస ముందు తీసుకోవాలి. ఇది ఒక స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్ అడుగుని ఇలా దీంట్లోకి ఒక్క వరుసలోకి ఇలా నొక్కేసి ఇలా అనాలి. అంటే మనం ఈ ఒక్క వరుస తీసేసుకుంటే నెక్స్ట్ నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా కొంచెం పైకంటే ఈ ఒక్క వరుస గింజలు మాత్రమే కొంచెం పాడయ్యే ఛాన్స్ ఉంది. చూసారా, ఈ ఒక్క వరుస తీసుకున్నాము, ఇక్కడ నుంచి అనుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఇలా అంటే వచ్చేస్తాయి ఈజీగా. ఇలానే ఒలుచుకుంటారు కదా, చాలామంది ఇలానే ఒలుచుకుంటారు. మీరైతే ఎలా ఒలుచుకుంటారో నాకు చెప్పండి. చూసారు ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇవి కొంచెం ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మనం ఒలుచుకోగలుగుతున్నాము. ఇంకా లేతగా ఉన్నాయి అనుకోండి, ఇంకా ఒలవడం చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను, నైఫ్తో ఎలా కట్ చేసుకోవాలో. ఇదిగో చూడండి, జస్ట్ 1 మినిట్లో ఒక టైప్ అయింది. చూసారా, ఇది నెక్స్ట్ సెకండ్ మెథడ్. ఇది చాలా లేతగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనకు ఒలుచుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది, రాదు అసలు. ఒక ప్లేట్లో ఒక బౌల్ బోర్లించుకొని దానిపైన ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని నైఫ్ తీసుకోండి. నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవడమే. అంటే లోపలి వరకు రాకపోవచ్చు, కానీ మనం ఒలవడానికి ప్రాబ్లం అయ్యే వాటిని ఇదే బెస్ట్ మెథడ్ అన్నమాట. అంటే నేను ట్రై చేసిన మెథడ్స్ నేను మీకు చెప్తున్నాను. మీకు ఏది మెథడ్ నచ్చితే అది దాంతో మీరు చేసుకోవచ్చు. ఈజీగా కట్ అయిపోతాయి, అసలు ప్రాబ్లమే లేదు. కొంచెం నైఫ్ కొంచెం షార్ప్ ఉంటే చాలు. ఇంత చిన్న నైఫ్తో కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇక చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అంటే మనం ఒలవలేని వాటిని ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు థర్డ్ మెథడ్ ట్రై చేద్దాము. ఇది ఇలా ఉంది కదా, దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈజీగానే కట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఒలుచుకోవచ్చు. అంటే మీకు అది స్పూన్తో ఒలుచుకోవడం ప్రాబ్లం అనిపిస్తుందంటే ఇలా ఇలా ఒలుచుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఇలా ఒలుచుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా ఒలుచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ అండి. అంటే మనం ఇంతవరకు 3 చూసాం కదా, ఇది 4th మెథడ్.
దీంట్లో ఈ నైఫ్ గుచ్చాలి. అంటే నైఫ్తో మనం దీన్ని కట్ చేసుకోవాలి. కొంచెం చూసుకొని చేసుకోండి. ఇదిగోండి ఇలాగా మనం కావాల్సిన ముక్కలు చేసుకోవచ్చు దీన్ని. ఇదిగోండి ఇలా ముక్కలు చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఒలుచుకోవడమే. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పిల్లలకి ఇచ్చినా ఒలిచేస్తారు కదా, ఇదే అండి. మీకు ఇది ఈజీ అనిపిస్తే ఇది కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది 5th మెథడ్. ఏంటంటే ఇది మరీ లేతగా ఉంది కదా, మనం ఒలుస్తుంటే కూడా ఇలా వచ్చేసింది చూసారా, పాలు కూడా వచ్చేసినాయి ఇందులోంచి. అందుకని ఇంత లేతగా ఉన్నప్పుడు మనం ఏదైనా దీంతో బజ్జీలు, వడలు అలాంటివి ఏం చేసుకోవాలనుకున్నా కూడా, లేకపోతే దోశలు వేసుకుంటాము, అలాంటి ఏ వేసుకోవాలనుకున్నా కూడా మనం గ్రేట్ చేసుకోవచ్చు. అంటే మనం కొబ్బరి గీరే దాంతో గ్రేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. ఇదిగోండి ఇలాగా మనం ఇలా చేసుకుంటే దీన్ని ఒక్కసారి మిక్సీలో వేసుకున్నామంటే మనం దీంతో దోశలు వేసుకోవచ్చు, వడలు వేసుకోవచ్చు, అట్లు ఏదంటే దాంతో చేసుకోవచ్చు అనమాట. ఇది మా ఫ్రెండ్ చెప్పింది నాకు, ఎందుకు అంత ఇబ్బంది ఫీల్ అవుతున్నావు, ఇలా చేసేసుకో ఈజీగా వచ్చేస్తుందని. మీకు ఏ మెథడ్ నచ్చితే మీరు ఆ మెథడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అన్నీ ఒలుచుకున్న తర్వాత మనం వీటిని ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఒక బాక్స్లో వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒలుచుకున్న తర్వాత ఒక బాక్స్లో వేసుకొని మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. అంటే మీరు 6 months వాడుకుంటారో 8 months వాడుకుంటారో ఎప్పటికైనా కూడా వాడుకోవచ్చు, అస్సలు పాడవు. మామూలుగా మనం ఫ్రీజర్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 4 to 5 days వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక డబ్బాలో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. అంటే 6 months నుంచి 1 year వరకు వాడుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు కావాల్సినవి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే దోశలు వేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు, స్వీట్ బజ్జీలు చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. మసాలా కాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.